నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మమ్మ. ఈరోజు వీడియో ఏంటంటే దేవుళ్ళకి ఎంతో ఇష్టమైన బెల్లం సేమియా పొంగల్ అయితే చేసుకుందాం. ఇది పాతకాలపు వంట అండి, చాలా టేస్ట్ ఉంటుంది. దేవుళ్ళకి కూడా చాలా ఇష్టంగా అయితే ఈ నైవేద్యం చేసి పెట్టేవాళ్ళట అప్పట్లో. మీరు కూడా ఈ వీడియోని చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఎలా చేసుకుందాము. ముందుగా అయితే ఒక గ్లాసు పెసరపప్పుని ఇలా అయితే ఉడకబెట్టానండి. చూడండి, ఉడకబెట్టిన పెసరపప్పును తీసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో నీళ్లు వేసుకొని, నీళ్లు వేడైన తర్వాత అదే గ్లాస్తో సేమియానైతే అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇది నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే మనకి సేమియా ఒక 70% మనం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే నెయ్యి వేయడం వల్ల అది అతుక్కోదు, ఇలా పొడి పొడిగా ఉంటుంది అన్నట్టు. 70% అయితే ఉడికింది. ఇప్పుడు మనం ఒక జల్లల్లో వేసి సేమియా వేసిన వెంటనే చల్ల నీళ్ళు పైనుంచి పోయాలి. అలా పోయడం వల్ల సేమియా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకొని వేయించుకోవాలి. నేను ఆ వీడియో స్కిప్ అయిందండి, డ్రై ఫ్రూట్స్ వేయించినది. బాదం, కిస్మిస్ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకొని మనమైతే వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. అవి తీసి నేను పక్కన పెట్టేశాను, ఆ వీడియో స్కిప్ అయింది. ఇంకా అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని కూడా మనం ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి నెయ్యి కొంచెం పైకి వస్తున్న టైంలోనే మనం ఇందాక ఉడకబెట్టుకున్న సేమియాని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరీ గట్టిగా మనం కలపకూడదు. పైన పైన కలుపుకుంటూ అయితే మనము ఒక 5 నిమిషాలు ఈ సేమియాని కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పొంగలి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ బెల్లం వేస్తున్నాను. చూడండి, ఒక గ్లాస్ బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం కరిగే వరకు మనము మళ్ళీ అలానే కలుపుకోవాలి. ఇంకా బెల్లాన్ని మనం తురుములాగా చేసి కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకున్న ప్రాబ్లం లేదు. చూడండి, ఇలా అయితే మనం బెల్లం మొత్తం కరిగే వరకు మనం కలుపుకోవాలి. మధ్య మధ్యలో మనకి ఒకవేళ నెయ్యి కావాల్సి వేసుకుంటూ మనం కలుపుకోవచ్చు. చూడండి, మనకైతే పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకుల పౌడర్, అలాగే నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇవి 3 ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి ఇందులో పొంగలిలో నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని పొంగలి మొత్తం దగ్గరికి వచ్చే వరకు మనం కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవాలి కాబట్టి నేను ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసి చేసుకుంటున్నాను. మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి మనం కూడా తినేయడమే. చూడండి, బెల్లం సేమియా పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఇది పాతకాలపు వంట అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ మార్క్ని అయితే ఆన్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ మార్క్ ఆన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను, మీ చైతు మమ్మ.